హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇప్పుడైతే సీదా పికప్ లొకేషన్ నుంచి వీడియో చేస్తున్నా. గచ్చిబౌలి డ్రాప్ లొకేషన్ 23 కిలోమీటర్స్ వస్తుంది. లోడింగ్ అయితే ఇంకా కాలేదు. చలో మెట్రోలు అయితే లోడ్ చేసుకొని పోదాం. ఇది మన లోడు 3 డబ్బాలు. చలో పోదాం, నడవండి. ఫైనలీ ఐఎస్బి రోడ్ వరకు అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకెంత 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. ట్రాఫిక్ అయితే ఏమంత తలగలేదు. వచ్చేసినాం స్మూత్గానే. ముందటి నుంచి యూటర్న్ చేసుకొని రైట్కి వెళ్ళామంటూ. యాక్చువల్లీ గచ్చిబౌలి అనగానే బుకింగ్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించినాను. ఎంటీ పోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం దినం వేస్ట్ అవుతుంటుంది. చూద్దాం, ఫస్ట్ అయితే ఈ బుకింగ్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ టైం అయితే తర్వాత సంగతి. వచ్చేసినాము. ఇది గోల్డెన్ క్రాఫ్ట్ స్కూల్ దగ్గర రైట్ అని అంట. ఈ రోడ్డు ముందు లేకుండే, మధ్యలోనే ఏమంటారు ఈ గుట్టను కోసి ఇటు అటు రోడ్ని సెట్ చేసి. మనమైతే వచ్చేసినాము లొకేషన్కి. అలై బలై చౌరస్తా నుంచి రైట్ తీసుకొని సీదా లాస్ట్ పెట్టింది. ఈ లాస్ట్లో రైట్ సైడ్లో ఉన్నదే ఆ రైట్ కాపీ ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇక్కడైతే ఏం లేదు, కస్టమర్కి ఫోన్ అయితే చేద్దాం. ఇది మన అన్లోడింగ్ పాయింట్. నాన్న ఆఫీస్ ఇట్లా ఓపెన్ ఉందంట. బస్ ఏకి ఠీక్ ఊపర్ కాతోనైనా ఠీక్. ఆ బుకింగ్ అయిపోయింది. ఆ నుంచి స్టార్ట్ అయినాను. ముందట ఎక్కడైనా వెయిట్ చేస్తా పక్కకు వచ్చి. ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అన్నట్టు, కొంచెం సేపే వెయిట్ చేయాలి. వస్తే వచ్చింది, లేకపోతే ఎంటే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 3 అవుతున్నది. అమ్మ 3 అవుతుంది. చాలా ఇప్పుడైతే మనము చూపెడతాం అక్కడ కెమెరా. ముందట పోయి లెఫ్ట్ తీసుకుంటే ఐఎస్బి రోడ్కి కనెక్ట్ అవుతాం అన్నట్టు. అటు ఐఎస్బి రోడ్లో పోయి ఎన్నైనా ఆగుదాం. ఇక్కడ ఆఫీసులు ఇల్లులు ఏం లేవు. ఇల్లులు ఉన్నాయి కానీ ఆఫీస్ అట్లాంటి కమర్షియల్ ఏరియా కాదు. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే షూట్ చేస్తాం. ఇక మూవ్ అయిపోతున్నా ఇక్కడ నుంచి. బుకింగ్లో అయితే వచ్చేటట్టు లేవు. అప్పుడు 3 అవుతుంది అన్నా కదా, 3 కాదు అది 2 అవుతున్నది. ఎండకు కనిపించలేదు. ఇప్పుడు 2:40 అవుతున్నది టైం. ఎండ కూడా చాలా ఎక్కువైపోయింది. ఇక నెక్స్ట్ వచ్చే 1-2 నెలల్లో ఎట్లుంటుందేమో సిచ్యువేషన్. ఇప్పుడైతే పోతున్నా ఇక్కడ నుంచి. బుకింగ్స్ అయితే వస్తుండవు. బేగంపేటకి అయితే వచ్చేసినాను. అక్కడ నుంచి చూసుకుంటా బుకింగ్లు అయితే ఏం రాలేదు. ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చిన కదా, ఇక్కడ నుంచి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు సికింద్రాబాద్ సైడ్ నుంచి. టైం ఇప్పుడు 3:24 అవుతుంది. చలో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా రావాలి బుకింగ్స్. ఇక ఎంతసేపటికి వస్తుందో చూద్దాం. ఇంకొక బుకింగ్ వచ్చింది ఇప్పుడే. సేమ్ పికప్ ఇంతకుముందు చేసుకున్నా కదా, అక్కడనే పికప్. మళ్ళీ గచ్చిబౌలి ఫ్యాబ్రిక్ డెకోర్ ఫర్నిచింగ్ అంట, బిసైడ్ జీప్ షోరూమ్ గచ్చిబౌలి. చాలా పోదాం, నడవండి. ఇక పోయి పికప్ చేసుకుందాం. అక్కడ నుంచి ఖాళీకి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు అక్కడిదే బుకింగ్ వచ్చింది. మళ్ళీ తీసుకున్నా. అది కూడా ఆన్లైన్, ఇది కూడా ఆన్లైన్.
ఏం చేద్దాం, కారోబార్ లేదు, ఏది వస్తే అది తీసుకొని పోవాలి. మా పార్కింగ్లోకి వచ్చినాక పడ్డది అన్నట్టు బుకింగ్. పార్కింగ్ దగ్గరనే ఉంటుంది వీళ్ళది కొరియర్ కంపెనీ. లొకేషన్ కొట్టినా రాదు. 18 కిలోమీటర్లు ఉన్నది ఈ డ్రాప్. మెటీరియల్ ఏందో చూపిస్తా. ఇది మెటీరియల్ 5 ఐటమ్లు ఉన్నాయి. మెటల్ లోడ్ చేసుకొని అయితే ఇచ్చేసినాను నేను. పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన ఉన్నా. ఇంకా ఎన్ని 12 కిలోమీటర్ చూపిస్తున్నది ఇక్కడ నుండి. సేమ్ మళ్ళీ గచ్చిబౌలికే. ముందే బుకింగ్లో ఆడ నుంచి రాలే అని వెయిట్ చేసుకుంటా మళ్ళీ వచ్చినాను. ఈసారి అక్కడ నుంచి బుకింగ్ పడుతుందా మళ్ళీ ఎంటీ రావాల్సి వస్తుంది, చూడాలి. మీ ఏరియాలో పరిస్థితి ఎట్లుందో చెప్పండి ఒకసారి. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఎంత 3 కిలోమీటర్లు ఉన్నది ఇంకా. ఈ మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ అంట ఇది. ఇది ఎక్కి దిగినాక ఉన్నది లొకేషన్. ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ లేదు, కానీ ఇంకొంచెం కాగానే 10:05 అవుతుంది. ఇంకొంచెం కాగానే ఇక ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సాఫ్ట్వేర్ వాళ్ళు అందరు బయటికి వెళ్తారు. చలో ఇదైతే డెలివరీ చేసేద్దాం. ఇదే లైన్లో ఎక్కడనో ఫ్యాబ్రిక్ డెకోర్స్ అంట. ఓకే, ఇదే షోరూంలో డెలివరీ చేయాలి. డెలివరీ అయితే అయిపోయింది. ఆయనకి తెచ్చి అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగు, 300 లేబర్ ఛార్జ్ యాడ్ చేపిస్తా అంటే దెబ్బకే తీసుకొని పోయారు వాళ్ళే. మజాక్ చేస్తారు మనతోటి. చలో ఈ బుకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బుకింగ్ కోసం చూద్దాం. బుకింగ్స్ ఏం వస్తలేవు. 5 ఎంతైతుంది, 5:30 అవుతుంది టైం. బుకింగ్స్ అయితే ఏం వస్తలేవు. మళ్ళీ ఎంటీ అయిపోతున్నా. దినం మొత్తం ఇది చేసుడికే సరిపోతున్నది. చాలా చూద్దాం దారిలో ఏమైనా వస్తాయా. ఇంకా దారిలో వస్తే తీసుకుంటా చూపిస్తాం. మళ్ళా లేకుంటే ఇక మళ్ళా పోతున్నా అటే. ఇక కాకపోతే ఈసారి చిన్న బుకింగ్ తీసుకుంటాను. ఊకే పోయి ఎంటీ రావడం అంటే అయితే లేదు. చిన్నవి తీసుకుని అట్టంటే కొడతా. ఇక 5:30 అవుతున్నది. పోయేవరకు ఇంకో అర్ధగంట పడుతుంది. ట్రాఫిక్ కూడా విరిగిపోయింది టైంలో. జూబ్లీస్ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. చాలా అటు పోదాం. ఇక నేను మళ్ళీ వచ్చేసిన బేగంపేట కాడికి. ఇక్కడ నుంచి చిన్న బుకింగ్లు ఏమైనా వస్తే తీసుకుంటాను. ఇక ఎక్కడికి పోయినా ఎంటీ రావాల్సి వస్తుంది. ఖాళీ టైంపాస్ అవుతుంది. చిన్న బుకింగ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు తీసుకుంటాను. నెక్స్ట్ ఏందో అప్డేట్ చేస్తా. టైం అయితే 6:15 అవుతుంది.